అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చి 23వ తేదీన ఆదివారం నాడు వీరి దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మరి ముందుగా కుంభరాశి వారు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి మార్చి 23వ తేదీన ఆదివారం నాడు వీరి దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారికి మార్చి 23వ తేదీన ఆదివారం నాడు వీరి దినఫలితాల ప్రకారం వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున వీరికి అనుకూలంగా ఉంటుంది, రేపు సాయంత్రానికి తప్పకుండా వీరు వినబోయేటటువంటి వార్త ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దినఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున మీకు మంచి ఒక శుభవార్త అయితే రేపటి రోజున రేపు సాయంత్రానికి మీరైతే రిసీవ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా రేపటి రోజున పెరగబోతున్నాయి. అలాగే ఆర్థిక అభివృద్ధిలో కూడా మీకు మంచి పురోగతి దొరకబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఏదైనా కానీ సొంత ఆలోచనలతో వ్యాపారం చేస్తారు, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే మంచి ఏదైనా కానీ మీకు గౌరవమైనటువంటి సభలకు మిమ్మల్ని తీసుకెళ్ళి చాలా చక్కగా రేపటి రోజున మీకైతే ఒక మంచి దేనికైనా కానీ సన్మానం అయితే జరుగుతుందండి. అలాగే దైవ దర్శనాలకు వెళ్తారు, కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా సంతోషంగా ఆనందంగా పాల్పంచుకుంటారు. రేపటి రోజున చక్కగా కుటుంబంతో కాలక్షేపంగా గడుపుతారండి. ఆదివారం కాబట్టి మీకున్నటువంటి వారం రోజుల్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా మీరు బిజీగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీకున్నటువంటి కొంచెం టెన్షన్స్ అలాగే పనిలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా తగ్గిపోయి చక్కగా మీరైతే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులు చదువుపై మనసు నిలుపుతారు, ఉద్యోగంలో సంతృప్తి కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో మంచి మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరుతో పాటు మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి తగినటువంటి మంచి పేరైతే రేపటి రోజున మీకు మీ యొక్క పై అధికారుల నుంచి మీకు వస్తుంది. అలాగే మీపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. అలాగే రేపటి రోజున శుభకార్యాలను ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో రేపటి రోజున శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి రోజున ఎవరైనా కానీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపార ఫలితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ రేపటి రోజున సాయంత్రం లోపు మంచి శుభవార్తను మీకు వీటిలో సంబంధించినటువంటి ఒక మంచి గొప్ప విషయాన్ని అయితే వింటారని చెప్పుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీకు కుంభరాశి వారికి చాలా ఓపిక శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఆ పనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టారంటే వీళ్ళు ఆ పనిని పూర్తి చేసేంత వరకు వదలరు. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి పనులు ఎన్నున్నప్పటికీ కూడా రేపటి రోజున మీరు కుటుంబానికి పూర్తిగా ప్రాధాన్యత అయితే కల్పిస్తారు. అలాగే బంధువుల సహకారం కూడా రేపటి రోజున మీకు పూర్తిగా లభిస్తుంది. బంధువర్గం సహకారం మీకు అన్ని విధాలుగా కూడా అన్ని పనుల్లోనూ లభిస్తుంది. అలాగే కొత్త పరిచయాల్లో జాగ్రత్త అవసరం అనేది రేపటి రోజున ఉంది. కాబట్టి ఏదైనా యాత్రలు కానీ వివాహాలకు కానీ తప్పకుండా వెళ్తారు. అక్కడ ఎవరైనా కానీ తెలియనటువంటి వ్యక్తులు మీకు పరిచయం అయితే తప్పకుండా వారి వద్ద కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకైతే రెట్టింపు అవబోతున్నాయి. అలాగే చక్కగా రేపటి రోజున బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో ఆనందంగా గడపబోతున్నారు. అంతా శుభప్రదంగా రేపటి రోజున మీరైతే చక్కగా ఉంటారండి. ఆర్థికపరమైనటువంటి చికాకులు కూడా కొంచెం మీకు ఎదురు కావచ్చనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా మీరు చాలా చక్కగా వాటికి పాల్గొనటం కానీ లేదంటే మీ వంతు ఏదైనా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం ఏదైతే మీకు కొంచెం తక్కువగా ఉందని చెప్పి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మేము పొందడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం రేపటి రోజు అని చెప్పుకోవచ్చు. మంచి పలుకుబడితో మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలాగే ఈ యొక్క భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. కానీ రావాల్సినటువంటి డబ్బు చేతికి తప్పకుండా మీకైతే అందుతుందండి. మీరు ఎవరైనా సరే ఇతరులకు కొంత మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చుంటే ఆ డబ్బు కూడా రేపు మీకు తప్పకుండా తిరిగి అయితే వస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఇక చేతికి డబ్బు అందిన తర్వాత సద్వినియోగం చేసుకోండి. అన్ని విధాలుగా కూడా మీకైతే లాభాన్ని పొందుతారు. మీ పిల్లలు మంచి మార్కులతో కూడా ఉత్తీర్ణులు అవుతారు. అలాగే మంచి శుభవార్తనైతే మీకు
వారి చదువులో మీకైతే ఒక మంచి శుభవార్తను వినిపిస్తారు. అలాగే స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వలన మీకు కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఖర్చులు కూడా కొంచెం పెరగవచ్చనే చెప్పుకోవాలి. కాబట్టి ఒకటికి 10 రూపాయలు ఖర్చు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి. ఇక మీకు ఖర్చు కాకుండా పొదుపు అనేది ఏర్పడుతుంది. నలుగురికి కూడా సహాయాన్ని చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. అలాగే మీరు అందజేస్తాను కూడాను. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా చేతికి వచ్చినా కానీ మీకు రేపటి రోజున అప్పు అంటే మీకు ఎవరైనా అప్పు చేసినా కానీ మీ ద్వారా ఎవరైనా అప్పు తీసుకున్న వారు కానీ తప్పకుండా మీ చేతికైతే డబ్బు ఇస్తారండి. సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటకంగా కొనసాగుతాయి. అలాగే మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఎప్పుడైనా సరే మీకు కనుక మీరు ఖర్చులను కొంచెం పొదుపు చేసుకుంటే ఖర్చుల నియంత్రణ తగ్గుతుంది. ఇంట్లో అలాగే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. ఇక కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా మీరైతే తప్పకుండా ఉండడం మంచిది. బంధువర్గంతో ఏదైనా ఒక మాట అనిపించుకోకుండా చక్కగా మీరైతే వారితో అన్ని విషయాలను కూడా చర్చించుకొని వారి నిర్ణయాన్ని మీరు గౌరవించి తర్వాత మీ నిర్ణయాన్ని వారు గౌరవించే విధంగా చూసుకోండి. ఇక అలాగే మీకు పోటీ పరీక్షలో మీకు తప్పకుండా విజయం కూడా సాధిస్తారనే చెప్పుకోవాలి. మీ అన్ని పనులు కూడా సకాలంగా పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ కూడా మీకైతే చాలా అవసరం. కుంభరాశి వారి యొక్క ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు కూడా రేపటి రోజున వసూలవుతాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు తప్పకుండా మీకైతే లాభంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక అలాగే స్నేహితుల పరంగా మీకు మంచిగా అంటే పాత స్నేహితులను కలిసేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి రేపటి రోజున ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీకు తప్పకుండా పొందేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. నలుగురిలోనూ మంచి పేరును కూడా సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం రేపటి రోజున మీకు తప్పకుండా జరుగుతుంది. పలుకుబడితో మంచి పనులు నెరవేరుతాయి. అదృష్టం అనేది మీకు తప్పకుండా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో కూడా చేరేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రావాల్సినటువంటి సొమ్ము చేతికి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరితో కలిపి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారండి రేపటి రోజున. ఇక ఎవరైతే కుంభరాశి వారు నిరుత్సాహంతో ఎవరైతే చాలా ఎక్కువ రోజుల నుండి బాధను అనుభవిస్తూ ఆ బాధను కూడా బయటకు చెప్పుకోలేక ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు చక్కగా భాగస్వామితో కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని సమతుల్యమైనటువంటి మంచి పోటీ రంగంలో ఉన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని మీకు సంబంధించినటువంటి కుటుంబ నిర్ణయాన్ని ఒకరైతే తీసుకుంటారు. ఇక ప్రతి ఒక్కరితో పాటు మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా లాభాన్ని తప్పకుండా మీరు పొందుతారనే చెప్పుకోవాలి. ఇక మీరు ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అన్నీ కూడా అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయం కూడా చెప్పుకుందామండి. వినాయకుడి ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోండి. అలాగే శివారాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేసుకోండి. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి రేపు ఆదివారం రోజు కాబట్టి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళేసి స్వామివారిని సందర్శించుకొని రండి. అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వారికి అన్నీ కూడా అంటే చూసారు కదండి, మీకు ఎటువంటి అనుకూల ఫలితాలు మీకు పొందుతారనే విషయాల గురించి, అలాగే మీరు అనుకూలంగా ఉండడానికి ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. ఇక అలాగే కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ను అలాగే మన వీడియోను ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమంది కుంభరాశి వారికి అయితే షేర్ చేయండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.